హై ఫ్రెండ్స్ అందరికి యాగంటికి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇది బేజర్ల నుంచి రంగాపురం నుంచి అమ్మాపురం మీద షార్ట్ కట్ పోతుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చుట్టూ కొండలు ఉంటాయి. మీకు బేజర్ల నుంచి 24 కిలోమీటర్లు వస్తుంది. మనకు ఎవరైనా రావాలంటే బనియానపల్లి మీద కాకుండా ఇట్లా రంగాపురం మీద రండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ప్లేస్. చుట్టూ కొండల మధ్యన పోతుంది. సాయంత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఫోటోషూట్లకు కానీ ఏ దానికైనా కానీ. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే కొండల మధ్యన పోతుంది ఈ రూటు. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందరు ఇక్కడ నుంచే చూస్తారు లొకేషన్ కానీ అట్లా. ఇంకా బాగా కనపడుతుందన్నా. ఇక్కడ నుంచి పోయకున్నట్టు దిద్దు పోయింది ఇట్లా పోయింది. ఈడ కూడా పోయింది ఇట్లా. ఈ చుట్టుపక్కల మీకు ఒక కాకి అని కనిపిస్తుంది అన్నమాట. అగస్త్య మునీశ్వరుడు తపస్సు చేసేటప్పుడు కాకాసుడు అనే రాక్షసుడు కాకులను పంపించాడు. వాటి అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. తన తపస్సును చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న మునీశ్వరుడు యాగంటి పరిసర ప్రాంతాలలో కాకులు సంచరించకుండా శపించాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం పరిధిలో కాకులు కనిపించడం లేదు. ఇక్కడ నుంచి కొంచెం వీడియో స్పీడ్ పెట్టాను అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి, బోర్ కొడుతుంది అనేసి ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ పెట్టాను. ఎందుకంటే ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. పైనుంచి కిందికి రావాలి. వీడియో చూడాలి చూసి.
అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిందన్నమాట, రాత్రి అయింది. ఇది పొద్దున తీశాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఓన్లీ కోనేరు మాత్రమే కనిపిస్తుంది అనమాట. అక్కడ గుడి లేనట్టే ఉందన్నమాట. అంతా లోపల వెళ్ళేసి ప్లేస్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం కొనేరులోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చూద్దాం కొనేరు. ఇక్కడ ఎండాకాలం వానాకాలం ఎప్పుడు నిరంతరం వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి అక్కడ చిన్న కొనేరు ఉందన్నమాట. ఇంకోటి ఆ కొనేరులో నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట. ఆ కొనేరు కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు కొద్దిసేపునాక. నువ్వైతే మునిగిపోతావా? నేనైతే ఫ్యామిలీతో వచ్చాను అనమాట. మా అమ్మ, మా పెద్దమ్మ, మా నాన్న, మా తమ్ముడు అనమాట. అక్కడ ఇక్కడ వీళ్ళు చూడండి, బండలు తాళ్ళతో ఎట్లా లాగుతున్నారు పైకి, కింద నుంచి పైకి తాళ్ళతో లాగుతున్నారు అన్నమాట. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత పెద్ద ఉందో. మామూలుగా సినిమా షూటింగ్స్ అన్నీ ఇక్కడే తీస్తారన్నమాట. ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశానికి చెందిన రాజు హరహర బుక్కరాయ నిర్మించారు. అగస్త్య మహర్షి ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. అయితే విగ్రహం కాలిగోరు విరిగిపోవడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. కలతా మహర్షి శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు కనిపించినప్పుడు ఈ ప్రదేశం కైలాసాన్ని పోలి ఉంటుంది కాబట్టి శివునికి బాగా సరిపోతుందని చెప్పాడు. అగస్త్యుడు శివుణ్ణి ఒకే రాయితో ఉమామహేశ్వరుడిగా భక్తులకు ఇవ్వమని కోరాడు. దాన్ని శివుడు ఆజ్ఞాపించాడు అనమాట. అప్పుడు కామెంట్లు పెడతారు అట్లా ఇక్కడ గోపురం అనమాట. 5 అంతస్తులు ఉంటుంది గోపురము. ఇది గడస్తంభం అనమాట. ఇక్కడ ఫస్ట్ మొదలు తొంభై సంవత్సరాల క్రితం 4 స్తంభాల చుట్టూ తిరగడానికి వీలుండేది. ఇప్పుడు రాత్రి కదా బసవయ్యని కడుగుతున్నారు అనమాట. నీట్గా నైట్ తీసానమాట వీడియో ఇది. అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు వెంకటేశ్వర గృహ అనమాట. అది ఇప్పుడు వెళ్ళే గురువు అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గురువు అనమాట. నాకు సంబంధం లేదని ఆయన దండం పెట్టుకుంది. అప్పుడు దండం పెట్టుకుంటే ఆయన ఇద్దరు ఒకే శిల్పం మీద ఈ భూ ప్రపంచం ఏం బాగలేదు, నువ్వు డైరెక్ట్ పూజలు చేసుకోవడమే నీ కోరిక మేరకు ఇక్కడ
ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఇక్కడ పెట్టిన బసవన్నగా నిలుస్తాడు అని ఇంత మాదిరి రాయి ఒత్తిగే గుండు ఈ రాయి ఇది మోక్షం ఇదే నెరవేరుతుంది. ఇక్కడ శనిగ్రహాలు అనేవి గోరంటున్నాయి. అప్పుడు దాకా బొడలేరు అక్కడే చూసేటమైనా లోపలికి ఉందా? ఇక్కడ చూడండి ఎట్లా సొరంగం. అది కింద మీరు పోతున్నారు, మీరు ఓరు ఇంకా మళ్ళా అంటదే చెట్ల సాగ కనపడతాయిరా లేకుండా కానొస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాసిన ప్లేస్ అన్నమాట ఇది. ఈ చిన్న కోనేరులో నుంచి అక్కడ పెద్ద కోనేరులోకి నీళ్ళు పోతుంటాయి అన్నమాట. ఎప్పుడు కోసం ఉంటాయి, ఎండాకాలం వానాకాలం అనకుండా. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనమాట. మా అమ్మ చూడండి నీళ్ళు తాగుతుంది. అవి చూడు ఎట్లా పెట్టినారు దానికి. అవి కదా బండలు నిజం చూడు. మళ్ళీ ఇటుకి పెళ్ళాలి అవి పైన. మళ్ళా కింద అంతా రాయి, పైన అంతా ఇటుకి పెళ్ళా అదా గోపురానికి. మళ్ళీ ఇటుకి పెళ్ళాలి చూడమా. ఈ బండలు చూడు ఎట్లా ఎత్తినారు. బండ నిన్న బండ ఇది నా బండలు సైడ్కి వంగినట్టు. అప్పుడు ఆ కాలంలో ఎంత బాగా ఏదైతే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురువులకి అయితే వెళ్దాం మనం. కానీ లోపలికి మొబైల్ అయితే అలో చేయలేదు. చూడండి, ఇక్కడ మీరు యాగంటి చూడాలని వచ్చారు. ఇక్కడ ఏంటంటే శివక్షేత్రం కాదండి, ఇది వెంకటేశ్వర స్వామి కోసం గుడి కట్టించారు. స్వామివారిని శిల చెక్కేటప్పుడు గోరు విరిగిపోయిందండి, బొడిగిన వేలు. అందుచేత లోపల పెట్టకూడదని చెప్పేసి స్వామివారిని గుహలో తెచ్చి పెట్టారు. అప్పుడు అదే స్థలంలో శివుడు పార్వతి ఏకశిల రాయి మీద ఉమామహేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిచారండి. ఎక్కడైనా లింగం ఉంటుంది స్వామి, ఇక్కడ అలా కాదండి. నువ్వేమ్మా ఏం చెప్పాను, ఎక్కడైనా లింగాకారం ఉంటారు స్వామి, ఇక్కడ అలా కాదు. ఒకే రాయి మీద వెలిచారు. చూసారా కింద కాశీలో కానీ మహానంది కానీ శ్రీశైలం కానీ లింగం ఉంటుంది. ఇక్కడ మాత్రమే దంపతులు ఇద్దరు వెలిచారు. నంది కూడా పెరుగుతూ ఉంటుంది, ఏ టైంలో పెరుగుతో తెలియదు, దారుణమైన పెరుగుద్దండి. అది ఒక గుండు ఆకారం రూపంలో ఉండేది. చెవులుగా ముక్కుగా నోరుగా పెరుగుతూ ఆ విధంగా తయారైంది. యాగంటి అని పేరు ఎందుకు పెట్టారంటే యజ్ఞాలు ఎక్కువ జరిగాయండి. యా అనే అక్షరం పేరు ఎక్కువగా కలిసిందని యాగంటి అని పేరు పెట్టారు. మీరు కూర్చున్న గృహంతా కూడా స్వయంభూగా వెలిసిందనమాట. కొంతవరకు మెట్లుగా వేశారండి. ఇక్కడ నరసింహస్వామి అవతారం ఉంటుంది. మనుషుల అనుకోవడం మొక్కండి, పూర్తిగా కనపరాదు, ఆకారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామివారు ఫస్ట్ పాదం పెట్టారు, రెండోది దేవుని గడప, మూడోది తిరుమలలో పెట్టారండి.
జన్మ ఇక్కడ వెలుగు అక్కడ అంటారు. బ్రహ్మచారి అనమాట. ఈయన పెళ్లి కాలేదండి స్వామికి. ఏ కోరిక అయినా కళ్ళు తెరిచి ముక్కుంటాం, ఇక నెరవేరుతాయి. చూడండి, ఆరోగ్యపరంగా కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, సంతానపరంగా కానీ, ఉద్యోగపరంగా ఉంటే ఇక నెరవేరుతాయండి. వ్యాపార నరదోషాలు ఉంటే తొలగిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనసులో అనుకోవడం వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుంది. పితృదోషాలు ఉంటే వీళ్ళు తొలగిపోతాయండి. ఏదైనా పనులు నెరవేరుతాయి అన్నమాట. మీరు ఏదైనా స్వామికి అలంకార ప్రియుడు కాబట్టి ఏదైనా దీపారాజనకు కానీ ఏం చెప్పి ఇప్పుడు ఆడ వెంకటేశ్వర్ల స్వామిని మనంగానే క్రియేట్ చేయొచ్చు ఇట్లా. ఇవి ఉంటాయి, ఏమంటే క్లీన్ చేసినారు కానీ ఉంటాయి దీనిలో. అన్ని కట్టినట్టు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకి కూల్చి మళ్ళీ మనం కట్టుకోవాలి. వాటికి పోయేమో ఆయనకు పూజకు వేలలో ఒక గుడి అంతేగా గీనే అనుకున్నాను. లైట్ ఉంటే ఆ లైట్ వేసి ఉంటే రాత్రి అనుకున్నాను. జాగా పడుకుంది, నిద్రపోయి చూడు చాలా ఏం చేస్తుంది. జై